లేదమ్మా, జస్ట్ ఇలా క్రోమ్లో ఒక న్యూ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని జస్ట్ naukri.com అని సెర్చ్ చేయండి. ఓకే, naukri.com అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, లాగిన్ అండ్ రిజిస్టర్ అనే డీటెయిల్స్తో. సో ఇదేంటంటే డైరెక్ట్గా లాగిన్ అయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి లాగిన్ అయింది. ఒకసారి లాగౌట్ చేసి మీకు చూపిస్తాను. లాగౌట్ అయ్యాను. ఓకే, ఇంకోసారి స్క్రీన్ రిఫ్రెష్ చేసి మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. naukri.com అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సెర్చ్ చేయగానే మీరు ఈ ఇంటర్ఫేస్కి లాగిన్ అవుతారు. ఓకేనా, ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, పైన టాప్లో లాగిన్ అండ్ రిజిస్టర్. ఓకే, సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి జస్ట్ మీకు అది కూడా క్లిక్ చేసి చూపిస్తాను. జస్ట్ మీరు కనుక ఫస్ట్ యూజర్ అయితే ఇక్కడ జస్ట్ మీ కంప్లీట్ నేమ్, ఓకే, ఫుల్ నేమ్ అండ్ మీ మెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఆమె ఫ్రెషర్ అని సెలెక్ట్ చేయండి అండ్ మీ సిటీ అనేది సెలెక్ట్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయండి. ఓకేనా, సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అవే క్రెడెన్షియల్స్ లాగిన్ అవ్వాలి. ఓకేనా, రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఆ క్రెడెన్షియల్స్ లాగిన్ అవుతున్నాను. జస్ట్ ప్రొఫైల్లోకి లాగిన్ అనేది అయ్యాం. క్లియర్? ఇక్కడ మనం ఏంటంటే అరౌండ్ మన ప్రొఫైల్ అనేది 58% మాత్రమే ఉంది. బట్ యాజ్ యూజువల్ మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే 100% ప్రొఫైల్ కంప్లీషన్ అనేది ఉండాలి. ఓకే, సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ ప్రొఫైల్ క్లిక్ చేసుకుని వన్స్ లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ పర్సంటేజ్ చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ అది అరౌండ్ 95+ అన్న ఉండాలి మీ ప్రొఫైల్ది. ఓకేనా, ఇది ఒక మీకు పాపప్ అనమాట, ఇది ఒక అసిస్టెంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ మీరు చాట్ చేసుకుని క్లియర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ పాపప్ క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఏంటంటే కళ్యాణ్ అనే నేమ్తో క్రియేట్ చేసాం. ప్రొఫైల్ లాస్ట్ అప్డేటెడ్ టుడే. సో ఇవాళ అప్డేట్ చేసాం కాబట్టి ఇవాళ డేట్తో ఉంది. అండ్ లొకేషన్ మనం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఇచ్చాం. కేటగిరీ వచ్చేసి ఫ్రెషర్ ఇచ్చాం. ఓకే, యాడ్ అవైలబిలిటీ టు జాయిన్ ఇదొకటి యాడ్ చేయాలి మనం. అండ్ మనం మెయిల్ ఐడి వెరిఫై చేసుకొని మొబైల్ నెంబర్ అనేది, మొబైల్ నెంబర్ ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు చూసారా గ్రీన్ టిక్ ఉంది. ఓకే, సో మెయిల్ ఐడి అనేది వెరిఫై చేయాలి. జస్ట్ వెరిఫికేషన్ ఏం లేదు, వెరీ సింపుల్. ఈ వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ మెయిల్ ఐడి ఏదైతే మీరు యూజ్ చేస్తారో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ దగ్గర వెళ్ళి జస్ట్ వెరిఫై క్లిక్ చేస్తే డన్, యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అవైలబిలిటీ అనేది ఫిక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో కరెంట్ లొకేషన్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, అవైలబిలిటీ టు జాయిన్. సో మీరు ఎన్ని రోజులు, మీకు ఒక నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే ఆ కంపెనీలో రిలీవింగ్ అవ్వడానికి ఒక నోటీస్ పీరియడ్ ఉంటుంది. 1 month అని, 2 months అని, 3 months అని. సో ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ కాబట్టి 15 days ఆర్ లెస్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి పర్సంటేజెస్ చూడండి, 58%లో ఉన్నాం. రిమైనింగ్ అనేది వెరిఫై ఈమెయిల్ చేస్తే ఒక 5% అప్ అవుతాం. రెజ్యూమ్ యాడ్ చేయాలి, ఒక 10% అప్ అవుతుంది పర్సంటేజ్. అండ్ డిపార్ట్మెంట్ అదొక 10% అనేది మీకు రెజ్యూమ్ పర్సంటేజ్ అనేది అప్డేట్ చేస్తుంది. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నౌ నేను రెజ్యూమ్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. మీరు రెజ్యూమ్ అనేది ప్రాపర్గా అప్లోడ్ చేసుకోండి. సో మీ కీ స్కిల్స్, మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ మీ అకాడమిక్స్ అనేవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ 10th యాజ్ వెల్. ఓకే, ఇక్కడ చూసారా కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ మన ప్రొఫైల్ క్రియేషన్ కోసం ఓన్లీ పీజీ కోర్సెస్ మాత్రమే యాడ్ చేశాను. బట్ మీరేం చేస్తారంటే ఈ పెన్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ సేవ్ చేసేసేయండి వితౌట్ నో నీడ్. ఇక్కడ చూడండి యాడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఏ యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో చదివారు, ఆ కోర్స్ ఏంటి, బీఏనా, బీఎస్సీనా, బీకామ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అండ్ మీ స్పెషలైజేషన్ ఫుల్ టైం చేశారా పార్ట్, అండ్ స్టార్టింగ్ డ్యూరేషన్, ఆ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది.
అండ్ మీకు గ్రేడ్ ఎంత వచ్చింది. ఈ విధంగా ఎవ్రీ ప్రాజెక్ట్కి మీరు యాడ్ చేయండి, డిగ్రీకి అండ్ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ యాజ్ వెల్. ఓకే, మెట్రికులేషన్ కూడా యాడ్ చేయండి. దాని తర్వాత లేటర్ అని ఇంకో ఆప్షన్ చూడండి, ఐటీ స్కిల్స్ యాడ్ 10%. సో ఐటీ స్కిల్స్ అనేవి మీరు ప్రాపర్గా యాడ్ చేస్తే 10% అనేది మీరు గెయిన్ చేయొచ్చు. మీ ప్రొఫైల్ వెరిఫికేషన్, మీ ప్రొఫైల్ పర్సంటేజ్ ఉంది కదా, 10% అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లేటర్ ఆన్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ మీ కాలేజ్ లెవెల్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేశారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు, ఇంటర్న్షిప్స్తో పాటు ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది మీకు అసైన్ చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఎలా అంటే యాడ్ ఏ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ అండ్ మీ రోల్ ఏంటి దాంట్లో. ఓకేనా, క్లయింట్ అంటే మీరు ఎవరికి చేశారు, దేని అప్లికేషన్ రిలేట్ చేశారు, అది ఇన్ ప్రోగ్రెస్ ఆర్ ఫినిష్డ్, ఫినిష్ అయితే ఫినిష్ ఆర్ కంప్లీట్, ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇన్ ప్రోగ్రెస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని రిలేటెడ్ కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ ప్రోగ్రెస్ సెలెక్ట్ చేస్తే వర్క్డ్ ఫ్రమ్ అంటే మీరు వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మంత్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫినిష్, మీరు ఫినిష్ చేసేస్తే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అండ్ మంత్, ఎప్పటి వరకు వర్క్ చేశారు అండ్ ఇయర్ అండ్ మంత్. ఓకేనా, సో అగైన్ సేమ్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా యాడప్ చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అకాంప్లిష్మెంట్స్, మీరు ఏమేమి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ ప్రొఫైల్ అంటే యాడ్ లింక్ టు ద ఆన్లైన్ ప్రొఫైల్స్, మీ లింక్డ్ ఇన్, ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో మీరు ఏమైనా మీ అకాడమిక్ రిలేటెడ్ కానీ ప్రాజెక్ట్స్ అండ్ గిట్ హబ్ లింక్స్ ఉంటాయి, అదొక స్టోరేజ్ యూనిట్ అనమాట. ఇప్పుడు మీకు డేటాబేసెస్ అంటాం కదా స్టోరేజ్ చేయడానికి, అలాగే గిట్ హబ్ కూడా ఒక స్టోరేజ్ యూనిట్ లాంటిది. సింప్లీ మీకు ఏంటంటే ఒక క్లౌడ్ అనమాట. ఓకే, డేటాబేస్ అనేది. సో దాంట్లో ఏమైనా యాడ్ చేస్తున్నారా మీ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్స్ కానీ, అవి మీరు ఏదైనా యాడ్ చేసుకున్నారు అనుకుంటే ఆ లింక్స్ అనేవి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, సో మీకు రెజ్యూమ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ వ్యాలిడేట్ చేస్తారు. ఓకే, అండ్ ప్రెజెంటేషన్స్, సో మీరు ఏమైనా ఆన్లైన్ ప్రెజెంటేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ మీ సర్టిఫికేషన్స్, మీరు అకాడమిక్ లెవెల్లో ఉండే మీ అకాడమిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా సర్టిఫికేషన్స్ అనేవి అచీవ్ చేస్తున్నారు అనుకుంటే ఆ సర్టిఫికేషన్స్ అనేవి జస్ట్ ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి యాడ్ చేసేయండి ప్రొఫైల్లో. ఓకేనా, అండ్ ఇక్కడ మీ కెరీర్ ప్రొఫైల్, ఈ కెరీర్ ప్రొఫైల్లో డీటెయిల్స్ మనం ఇక్కడ కొన్ని యాడ్ చేయాలి చూడండి, డిపార్ట్మెంట్. ఓకేనా, అండ్ డిజైర్డ్ జాబ్ టైప్, డిజైర్డ్ ఎంప్లాయ్మెంట్ టైప్, ప్రిఫర్డ్ షిప్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేశాను, ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్. ఓకే, అండ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, సాఫ్ట్వేర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సెర్చ్ చేయండి ఆర్ఎల్స్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, ఇది కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు యాజ్ యూజువల్ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో ఏ కేటగిరీలో ఉన్నారు, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో ఉన్నారా, ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ పిఏలో ఉన్నారా, హార్డ్వేర్ నెట్వర్క్స్లో ఉన్నారా, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్లో ఉన్నారా, ఇలా మీ డిపార్ట్మెంట్ అనేది. ఓకేనా, అండ్ దాని తర్వాత రోల్ కేటగిరీ, మీరు పర్టికులర్ రోల్ అనేది ఏం చేస్తున్నారు, మిషన్ లెర్నింగ్ రెల్స్ అనలిటిక్స్లో ఉన్నారా సంథింగ్, ఇలా మీ రోల్ అనేది సెలెక్ట్ చేసుకొని రోల్ కేటగిరీ. దాని తర్వాత జాబ్ రోల్. ఓకేనా, అండ్ డిజైర్డ్ జాబ్ టైప్, మీరు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా లేకపోతే పర్మనెంట్ జాబ్స్ అనేది సెర్చ్ చేస్తున్నారా. ఓకే, బోత్ అనుకుంటే రెండు చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేయండి. ఎంప్లాయ్మెంట్ టైప్ పార్ట్ టైమా ఫుల్ టైమా. ఓకే, ప్రిఫర్డ్ షిఫ్ట్, ఇప్పుడు మనకి ఏంటంటే డే షిఫ్ట్స్ ఉంటాయి అండ్ నైట్ షిఫ్ట్స్ యాజ్ వెల్ ఉంటాయి అండ్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే ఓన్లీ పర్టికులర్ వర్కింగ్ అవర్స్ టైంలోనే మీకు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి మేజర్గా. ఓకే, అండ్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, సో ప్రీవియస్లీ నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద ప్రొఫైల్ క్రియేషన్లో చెప్పాను కదా, మనం లొకేషన్స్ అనేవి ఏదైతే సెట్ చేస్తున్నామో ఆ రిలేటెడ్ వరకు మాత్రమే మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, సో ఈ 4 మేజర్ సిటీస్ నుంచి మాత్రమే మీకు కాల్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనం పర్టికులర్గా ఫిల్టర్ అవుట్ చేసి ఈ లొకేషన్స్ అనేవి సెలెక్ట్ చేసాం కాబట్టి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకోటి యాడప్ చేయాలి పూణే అనుకుంటే జస్ట్ పూణే కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ పూణే లొకేషన్స్ నుంచి కూడా మీకు కాల్స్ అనేవి వస్తాయి. ఓకేనా, అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ జస్ట్ ఇక్కడ ఎడిట్ చేసుకోండి. సో మీ జెండర్ సెలెక్ట్ చేయండి అండ్ దెన్ మీరు సింగిల్ వర్కింగ్ రిలేటెడ్ మీ కేటగిరీ అండ్ మీ మ్యారిటల్ స్టేటస్ అండ్ మీ డిఓబి కేటగిరీ, ఇలా మీ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ ఎస్ అర్ నో, ఇఫ్ యూ టేక్ ఎనీ కెరీర్ బ్రేక్, ఏదంటే మీకు అకాడమిక్ బ్యాక్ అనేది ఏమైనా వచ్చిందా బ్రేక్ అనేది. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాడప్ చేసుకోవచ్చు. ఇలా 1 by 1 ఈ ప్రొఫైల్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటే మీ ప్రొఫైల్ స్కోర్ అనేది
100%కి రీచ్ అవుతుంది. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రొఫైల్కి ఒక ప్రాపర్ ఐకాన్ అనేది పెట్టుకోండి. ఓకేనా, మీ ఫొటోస్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయండి. ఐడెంటిటీ అనేది చాలా మ్యాండేటరీ మీకు, ఎస్పెషల్లీ జాబ్ పర్పస్లో ఏంటంటే మీ పర్సనల్ ఐడెంటిటీ అనేది చాలా మ్యాండేటరీ. ఓకేనా, సో ఈ విధంగా మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అండ్ దాని తర్వాత లాగిన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం. లాగిన్ తర్వాత ప్రొఫైల్ కంప్లీషన్ గురించి డిస్కస్ చేసాం ఈజ్ బై వన్. ఓకేనా, ప్రొఫైల్ కంప్లీషన్ క్లియర్ అందరికీ? డన్. సో మనకి ప్రొఫైల్ కంప్లీషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో లేటర్ ఆన్ ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి జాబ్స్ అని ఒక సెక్షన్ ఉంది, కంపెనీస్ అని ఒక సెక్షన్ ఉంది, సర్వీసెస్ అని ఒక సెక్షన్ ఉంది, అండ్ దెర్ ఇస్ ఏ సెర్చ్ బాక్స్. ఓకే, సో వీటిని ఎలా యూజ్ చేయాలి, ఓకే, ఈ నోటిఫికేషన్ ఏంటి, ఈ ప్రొఫైల్ కంప్లీషన్స్ ఏంటి, వీటి గురించి మనం ఓవర్వ్యూ అనేది ఇవాళ క్లాస్లో తీసుకొని ఇన్ డెప్త్గా రేపటి క్లాస్లో మనం నౌకరీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ చూడండి, మేజర్గా మనకి జాబ్స్ అని ఒక మెయిన్ హెడ్లైన్ అనేది ఉంది మెన్యూలో. సో దీంట్లో రికమెండెడ్ జాబ్స్, జాబ్స్ ఫర్ రిక్రూటర్స్, జాబ్స్ ఫ్రమ్ అలర్ట్స్, అప్లికేషన్ స్టేటస్, సేవ్డ్ జాబ్స్, ఇలా మనకి ఒక కపుల్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి, 5 కేటగిరీస్. రికమెండెడ్ జాబ్స్ అంటే ఏంటి, అండ్ జాబ్స్ ఫ్రమ్ రిక్రూటర్స్, జాబ్ అలర్ట్స్, అప్లికేషన్ స్టేటస్. సో వీటికి సింపుల్గా రికమెండెడ్ జాబ్స్ అంటే ఏమిటంటే వెరీ సింపుల్, మీ ప్రొఫైల్ క్రియేషన్లో మీరు ఏదైతే డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైన్స్ మీద మీ ప్రొఫైల్ అనేది బిల్డప్ చేశారు. ఓకేనా, సో అక్కడ 2 న్యూ మెసేజెస్ ఉన్నాయి, అంటే ఏంటి, 2 డేటా సైన్స్ జాబ్ వేకెన్సీస్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయని రికమెండ్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ డెవలపర్గా చేశారు. ఓకేనా, సో అప్పుడు కూడా మీకు ఇలా రికమెండెడ్లో ఏదైనా పోస్టర్స్ చూపిస్తున్నాయంటే మీ ఇండివిజువల్ ప్రొఫైల్స్లో మీరు ఏ టెక్నాలజీ మీద అయితే ప్రొఫైల్ బిల్డప్ చేశారో దాని రిలేటెడ్ రిక్వైర్మెంట్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నారని మీనింగ్. క్లియర్, డన్. జాబ్స్ ఫ్రమ్ రిక్రూటర్స్ అంటే ఏంటంటే ఇది సింప్లీ లైక్ ఆల్ పోస్టర్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి, ఒక డేటా సైన్స్ అని కాదు, ఒక పైథాన్ అని కాదు, అన్ని కేటగిరీస్ రిలేటెడ్, అన్ని టెక్నాలజీస్ అంటే ఐ మీన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, పైథాన్, జావా, డేటా సైన్స్, ఇలా అన్ని టెక్నాలజీస్ మీద ఓపెనింగ్స్ ఉన్నవన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, పర్టికులర్ ఫిల్టరేషన్ అంటూ ఉండదు దేంట్లో, ఈ జాబ్స్ ఫ్రమ్ రిక్రూటర్స్ అనే ఆప్షన్. ఓకేనా, అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఏంటంటే మీరు ఒక పర్టికులర్ ఒక జాబ్ రోల్కి అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అంటే వాళ్ళు పెండింగ్లో పెట్టారా, అప్రూవ్ చేశారా, ఇంటర్వ్యూస్కి ఏమైనా షెడ్యూల్ చేస్తున్నారా, ఈ స్టేటస్ మొత్తం ఈ అప్లికేషన్ స్టేటస్ అనే ప్రాసెస్లో ఉంటుంది. ఓకేనా, అండ్ సేవ్డ్ జాబ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మీ యొక్క ఇండివిజువల్ టెక్నాలజీస్లో మీరు ఏ టెక్నాలజీస్ అనేవి సార్ట్అవుట్ చేసుకున్నారో అవన్నీ కూడా ఒక ఫోల్డర్ టైప్లో సేవ్ అవుతాయి. ఓకేనా, అవన్నీ నేను రేపటి క్లాస్లో మీకు ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ మెన్యూస్ గురించి ఏంటంటే ఓవరాల్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి రేపు ఇన్ డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ జాబ్స్ అనే ఒక సెర్చ్ బాక్స్ ఉంది. దీన్ని మనం మేజర్గా ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి ఒక హింట్ ఇస్తున్నాడు, ఎంటర్ కీవర్డ్, డిజిగ్నేషన్, కంపెనీస్, సెలెక్ట్ ఎక్స్పీరియన్స్, ఎంటర్ లొకేషన్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్, ఓకే, టీసీఎస్లో జావా స్క్రిప్ట్ డెవలపర్కి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఫర్ ఇమాజిన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫ్రెషర్గా పెట్టాను, ఎంటర్ లొకేషన్. సో ఇక్కడ మనం ఏం అప్లై చేసాం, కంపెనీ వచ్చేసి టీసీఎస్ సెలెక్ట్ చేసాం, టెక్నాలజీ వచ్చేసి జావా స్క్రిప్ట్ డెవలపర్ పెట్టాం, అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్గా కన్సిడర్ చేసి లొకేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లెవెల్, సో హైదరాబాద్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే హైదరాబాద్లో ఉన్న టీసీఎస్ బ్రాంచెస్లో జావా స్క్రిప్ట్ డెవలపర్ రోల్ మీద, అది కూడా పర్టికులర్లీ ఫ్రెషర్స్కి ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా, ఇన్ కేస్ ఓపెనింగ్స్ ఉంటే అవి ఎన్ని పోస్ట్ చేశారు, ఏ డేట్న పోస్ట్ చేశారు అనేది మనకి సెర్చ్లో కనబడుతుంది. ఓకేనా,
డన్. సర్చ్ మీద క్లిక్ చేశాను, జస్ట్ చెక్ చేద్దాం. సర్చ్కి ఒక 4 పోస్టర్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా, 4 పోస్టులు వచ్చాయి. సో ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఇలా చేయండి, ట్రైనీ అకౌంట్ సంథింగ్ అది ఇచ్చారు, టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్ఓడిఎం కూలింగ్ టవర్, సీనియర్ రిపోర్టర్, ఇలా 4 కేటగిరీస్ ఇచ్చారు. ఓకేనా, బట్ మనం సెర్చ్ చేసిన కేటగిరీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా అంటే రాలేదు. ఓకే, సో అందుకోసమని మనం ఎప్పుడైనా కానీ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూసారా మీకు లెఫ్ట్ సైడ్ ప్యానెల్ ఉందా? ఈ లెఫ్ట్ సైడ్ ప్యానెల్ ఏంటంటే మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ మోడ్ అనేది ఆఫీస్ పెడుతుంది. ఓకే, అండ్ మీ ఎక్స్పీరియన్స్ అనేది 0నా, 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్స్, 6 ఇయర్స్. సో యాజ్ ఆఫ్ నో మనం ఫ్రెషర్స్ కాబట్టి 0 పెట్టాం. లొకేషన్స్ అనేవి ఒక చెన్నై మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ ఫిల్టరేషన్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మీకు ఎవ్రీ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఈ మెయిన్ మెన్యూలో ఉన్న పోస్టర్స్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఎక్స్పీరియన్స్ అనేది 0. మీ శాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 to 3 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నానని పెట్టాను. అండ్ ఎడ్యుకేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్. ఓకే, పోస్టెడ్ బై అంటే కంపెనీ లెవెల్, కంపెనీస్ వాళ్ళు ఏదైతే పోస్ట్ చేశారో ఆ జాబ్స్ మాత్రమే నాకు కనబడాలని నేను సెర్చ్ చేస్తాను. ఇంట్రెస్ట్ అనేది నాకు ఫినాన్షియల్ కాదు. అండ్ ఫ్రెష్నెస్ అనే మీనింగ్ ఏంటంటే అరౌండ్ నాకు లాస్ట్ 15 daysలో పోస్ట్ చేసిన జాబ్ వేకెన్సీస్ మాత్రమే కనబడాలి. ఓకేనా, సో అందుకోసమని లాస్ట్ 15 days సెలెక్ట్ చేశాను. సో ఇవన్నీ మనం ఫిల్టరేషన్ యాడ్ చేస్తే ఒకే ఒక పోస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ పోస్ట్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. పోస్ట్ మీద క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. దట్స్ ఇట్. టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోల్కి డ్రీమ్ ఫిన్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ అండ్ ఫినాన్షియల్ సొల్యూషన్స్ అని ఒక ఇది కంపెనీ నేమ్, డ్రీమ్ ఫిన్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ అని. ఓకేనా, సో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 0 నుంచి 1 year అంటే ఫ్రెషర్స్ ఆర్ మేబీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1.25 to 2 lakhs per annum. ఓకే, పిఏ అంటే పర్ యానం. అండ్ లొకేషన్ వచ్చేసి ఓన్లీ చెన్నై. సో వీళ్ళు ఎప్పుడు పోస్ట్ చేశారు, అరౌండ్ 14 days అయ్యి. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి వీళ్ళకి, 2 ఓపెనింగ్స్. ఎంతమంది అప్లై చేశారు, 89 members. ఓకేనా, సో ఈ విధంగా మీరు ప్రొఫైల్లో అప్లై చేసిన జాబ్ పోస్టింగ్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ రిలేటెడ్ పోస్ట్ అనుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి సెర్చ్ చేస్తున్నారు. సో ఇది మీకు రిలేటబుల్ పోస్ట్. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీకు సెండ్ మీ జాబ్స్ లెక్సీస్ ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇలాంటి రిలేటెడ్ జాబ్ పోస్టింగ్స్ అన్నీ కూడా మీకు మెయిన్ హోమ్ పేజ్లో పాపప్ చేస్తుంది నౌకరీ నుంచి. ఓకేనా, అండ్ దెన్ జస్ట్ అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే హౌ సూన్ కెన్ యూ జాయిన్, సో మీరు ఎన్ని డేస్లో జాయిన్ అవుతారని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమీడియట్లీ ఎన్ని పెట్టచ్చు, 15 days, 20 days, 30 days పెట్టి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ డ్రీమ్ ఫిన్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ హెచ్ఆర్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకేనా, కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోనిక్ రౌండ్స్ అనేవి కండక్ట్ చేసి మీరు కనుక ఇంటర్వ్యూ రౌండ్స్లో బెటర్గా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ అనేవి 1 by 1 ఇన్ డెప్త్గా రేపటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్ ఇవాళైనా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండ్ ఆ క్రెడెన్షియల్స్ ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ప్రొఫైల్ అనేది 100% ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే దాని మీద వర్కప్ చేయండి. ఓకే.